మనసు ఎప్పుడు బాధపడుతుంది తెలుసా? దేవుణ్ణి నువ్వు చేసింది కానీ నేను ఎందుకు వచ్చారా, నేను వచ్చిన ఉద్దేశం ఏంటి, వీళ్ళు చేసే దరిద్ర పనులు ఎంత క్రిస్మస్ రోజు దేవుడు బాధపడినంతగా ఎప్పుడు బాధపడ్డాట. మనం సంతోషిస్తాం ఏమని, యేసు పుట్టాడు. ఎందుకు పుట్టాడు బాబు, ఎందుకు పుట్టాడు? డీజే తమ్మనాలు ఎగటానిక? బైబిల్లో ఎక్కడ లేదే అది. బైబిల్లో దేవుడు చెప్పనివి, దేవుడు చూపించనివి, అపోస్తలులు చూడనివి, చెప్పనివి, బైబిల్ గ్రంథకర్తలు చెప్పనివి, బోధకులు చెప్పనివి, సేవకులు చెప్పనివి మనం చేస్తూ ఇది నిజమైన దేవునికి ఇచ్చే ఆరాధన అంటే దేవుడు సంతోషిస్తాడా? డిసెంబర్ వస్తుంది, అన్ని చేస్తాం, దేవుడిని సంతోష పెడతాం, మనం సంతోష పెట్టుకుంటానికే చేస్తున్నామని, మనం సంతృప్తి పరుచుకుంటానికే చేస్తున్నామని. గుర్తుపెట్టుకోండి, దేవుడు బాధపడేది క్రిస్మస్ రోజునే. ఎందుకో తెలుసా? ఆ రోజున ప్రతి ఒక్కరూ వారిని వారు సంతోష పెట్టుకోవడానికి చేయని ప్రయత్నం ఉండదు. ప్రపంచంలో అతి ఎక్కువగా మనీ ఖర్చు అయ్యే పండుగ క్రిస్మస్. ఎందుకు అంటే దేవుణ్ణి కాకుండా వారిని సంతోష పెట్టుకుంటారు. ఎంత బాధపడతారు. ఇది చూస్తానికి ఆయన మరణించింది, ఇది చేయటానికి ఆయన మరణించింది. ఆయన ఒకవేళ మనం చూస్తే కృపాకాలంలో ఉన్నాం కాబట్టి బ్రతికిపోయాం, కానీ దేవుడు ఆ కృపను ఒక సెకండ్, ఒక మిల్లీ సెకండ్ పక్కన పెడితే ప్రపంచం అంతరించిపోయింది.